మ్యాన్ విత్ మల్టీ టాలెంట్స్ అనే పదానికి సరిగ్గా సరిపోతాడు ఈ యువకుడు. వృత్తిపరంగా చిన్నపిల్లల వైద్యుడు అయినప్పటికీ కాలిగ్రఫీ సహా పెయింటింగ్స్లోనూ రాణిస్తున్నాడు. అంతేకాదు, ప్రత్యేక అవసరాల చిన్నారులకు చేతిరాతపై శిక్షణ కూడా ఇస్తున్నాడు. కేవలం 3 నిమిషాల్లో ఓ వ్యక్తి చిత్రాన్ని గీసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకున్న డాక్టర్ జల్లా విష్ణుదుర్గా ప్రసాద్ విభిన్న కౌశలాలపై యువ ప్రత్యేక కథనం. హైదరాబాద్ రామ్నగర్కు చెందిన ఈ యువకుడి పేరు విష్ణు దుర్గా ప్రసాద్. వృత్తిరీత్యా న్యూరో వైద్యుడు అయినప్పటికీ ప్రవృత్తిలోనూ సత్తా చాటుతున్నాడు. అనుకోకుండా మొదలైన కాలిగ్రఫీ ప్రయాణం గురువుల సాయంతో మరింత ముందుకు సాగింది. పెయింటింగ్స్లోనూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. వైద్య వృత్తిలోనూ రాణిస్తూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాడు. ఈ రంగంలో పరిస్థితులు, చికిత్సా విధానాలపై ఒక పుస్తకాన్ని రాశాడు. చేతిరాతపై తనకున్న ఆసక్తితో అందరిలాగే పుస్తకాల్లో రాస్తుండేవాడు. అది గమనించిన ఓ ఉపాధ్యాయుడు దుర్గా ప్రసాద్కు కాలిగ్రఫీ గురించి వివరించాడు. అలా పరిశోధన చేసి సొంతగానే కాలిగ్రఫీపై పట్టు సాధించాడు. రకరకాల కాలిగ్రఫీ ఫాంట్స్ పై పట్టు సాధించాడు. తెలుగులోనే కాక ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లోనూ రాయగలనని వివరిస్తున్నాడు. అదే కళను ప్రత్యేక అవసరాల పిల్లలకు నేర్పిస్తే అది వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని వారికి శిక్షణ ఇస్తున్నాడు. నా జర్నీ అనేది హ్యాండ్ రైటింగ్ అండ్ క్యాలిగ్రఫీ అండ్ ఆర్ట్స్ దాంట్లో 2010లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది సార్. చిన్నప్పుడు బొమ్మలు వేసి అది చూసి చేస్తుంటే మా ఇంటర్ ప్రిన్సిపల్ గారు సర్వేశ్వర్ శర్మ గారు దాంట్లో చూసి దీన్ని క్యాలిగ్రఫీ అంటారు అని అన్నారు. దాని గురించి తెలుసుకొని అప్పుడు ఒక 3 months సొంతంగా బుక్స్లలో చూసి ఆ హ్యాండ్ రైటింగ్స్లో కర్సివ్, ఇటాలిక్, గోతిక్, ఫ్రాక్టర్, యునీషియల్, కాపర్ ప్లేట్, స్పెన్సీరియన్ అని ఇలా రకరకాల క్యాలిగ్రఫీ ఫాంట్స్ని నేర్చుకొని వాటిలో పట్టు సాధించుకున్నారు. మతిస్థిమితం లేని పిల్లలకి వాళ్ళు పర్వర్స్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని ఉంటాయండి. దాంట్లో ఆటిజం, ADHD, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అనే కండిషన్స్లో ఈ పిల్లలకి ఈ హ్యాండ్ రైటింగ్ అనేది బాగా పనికొస్తుందని విన్నాను. అప్పటికే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించడానికి ఒక 10 నుంచి 15 రోజులలో ఈజీగా పిల్లలు ఎలాంటి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళైనా సరే దాన్ని కవర్ చేసుకోవడానికి ఎలాంటిది కిటుకులు అని చెప్పేసి వాటిని ప్రోటోకాల్ తీసి దాన్ని ఒక సిరీస్ తీయడం జరిగింది. ఆటిజం పిల్లలు రాసేందుకు ఎక్కడ ఎలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకునేందుకు ఒక సాధనాన్ని రూపొందించాడు. ఇలా 180 మంది ఆటిజం పిల్లలకు కాలిగ్రఫీ నేర్పించి వారు పాఠశాలకు వెళ్లేలా సహాయం చేశాడు. ఆ పరికరానికి పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు చెబుతున్నాడు. ఇదే చేతిరాతతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2 సార్లు స్థానం దక్కించుకున్నాడు. స్కేల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఇవాల్యుయేషన్ అని ఒక స్కేల్ కనిపెట్టి దాని నుంచి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్పించవచ్చు, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ విషయంలో వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎంత జల్దీ దాన్ని రెక్టిఫై చేయవచ్చు అనేది స్టార్ట్ చేయింది. ఒక బయోగ్రఫీ రాయడం వల్ల 45 నిమిషాలలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫస్ట్ రికార్డ్స్ మనకు ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒకటే రోజు ఫిజియో టైమ్స్ అది చేస్తే దానికి ఒకసారి ఇచ్చారు. ఒక మనిషి బొమ్మని 3 నిమిషాలలో ఎంతమంది వేయగలుగుతారు అని చెప్పే దాని ప్రకారంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లలో మనకు స్థానం జరిగింది. ఆటిజం ఉన్న పిల్లలు చేతిరాతలో రాణించేలా మరింత అవగాహన పెంచుకునేందుకు లండన్ కోవెంట్రీ యూనివర్సిటీలో గ్లోబల్ హెల్త్ కేర్ ఇన్ ఆటిజం కోర్సును పూర్తి చేశాడు. ఈ క్రమంలో 3 నెలల్లో 2000 మంది ఆటిజం విద్యార్థుల శాంపిల్స్ సేకరించాడు. వాటి ద్వారా మనుషుల హ్యాండ్ రైటింగ్ మార్చవచ్చని తెలుసుకున్నట్లు వివరించాడు దుర్గా ప్రసాద్. ప్రస్తుతం రామ్నగర్లోని ఓ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. మనిషి యొక్క బొమ్మను డిఫరెంట్ టైప్స్లో వేయొచ్చు అండి. పేపర్ మీద చార్కోల్ పెయింటింగ్స్, హ్యాండ్ రైటింగ్ పెయింటింగ్స్, మళ్ళీ దానితో ఒక మనిషి హ్యాండ్ రైటింగ్ ఒక పేరుతోనే తన బొమ్మ వేయడము, పేపర్ని కట్ చేసి దాన్ని స్టెన్సిల్ లాగా చేసేసి పేపర్ కటింగ్ పోర్ట్రేట్ వేయడము, ఈ తాళప్రత గ్రంథాలలో మనిషి బొమ్మని ఒరిస్సా పండమిన ఆర్ట్, మండల ఆర్ట్స్, మనిషి యొక్క బొమ్మలు 22 రకాలుగా పేపర్ మీద కాకుండా స్లేట్ మీద, పెన్సిల్ మీద, పేపర్ మీద, గాట్ మీద, చార్ట్ మీద, బాట్స్ మీద ఇలా డిఫరెంట్గా 23 డిఫరెంట్ టైప్స్ నేను వేయగలనండి. ఒక పావురం రెక్క మీద బొమ్మ వేయగలిగాను అండ్ చింతగింజ మీద బొమ్మ వేయగలిగాను. ఫోకల్ లెన్స్ తీసుకొని అద్దం విరగకుండా ఒక చిన్న మూల రబడి సహాయంతో దాన్ని చేతులతో చెక్కి మనిషి యొక్క బొమ్మను వేయచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే దాని మీద ఒక లైట్ లాంటిది ఇలా ఫోకస్ చేస్తే గోడ నిండా ప్రొజెక్టర్ లాగా ఆ బొమ్మ పడుతుంది.
2022 ఢిల్లీలో జరిగిన గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని 2 నిమిషాల్లో లైవ్గా ఓ వ్యక్తి ముఖచిత్రం గీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దుర్గాప్రసాద్. మనిషి చిత్రాన్ని 23 రకాలుగా వేయగలనని, పేరుతో పాటు చార్కోల్ పెయింటింగ్, ఒడిశా పండమీన్ ఆర్ట్, మండల ఆర్ట్స్ వంటివి నేర్చుకున్నానని చెబుతున్నాడు. వివిధ అంశాలపై ఇప్పటి వరకు 32,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు తెలియజేశాడు ఈ యువ వైద్యుడు. తెలుగు అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ మగిపరుచుకోవడానికి, మంచిగా చేసుకోవడానికి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ అనేవి రామ్నగర్లో సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ అనే ఇన్స్టిట్యూట్లో నేను నేర్పిస్తున్నానండి. 10 నుంచి 15 రోజులలో ఎలాంటి వాళ్ళకన్నా సరే ఉచితంగా హ్యాండ్ రైటింగ్ నేర్పించడం అనేది జరుగుతుంది. 2011 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 32,000 మెంబర్స్కి మేము ఇన్స్టిట్యూట్లో విత్ శాంపిల్స్ మేము హ్యాండ్ రైటింగ్ నేర్పించామండి. న్యూరోబయాలజీ అనే సబ్జెక్ట్లో పిల్లలకు సంబంధించిన లెక్చర్ నోట్స్, పిల్లలకి 0 నుంచి 5 సంవత్సరాల వరకు వచ్చే మనకు వ్యాధులు, దాంట్లో ఉండే మోటార్ డెవలప్మెంటల్ డిలే, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే, ఇలాంటి కండిషన్స్లలో వచ్చి ఈ న్యూరాలజీకి, నరాలకి సంబంధించిన కండిషన్స్ అనే సబ్జెక్ట్లో ఈ బుక్ రాయడం జరిగింది. ఇలా వృత్తితో పాటు ప్రవృత్తిలోనూ రాణిస్తున్న దుర్గాప్రసాద్ తన నైపుణ్యాన్ని మరింత మందికి చేరువ చేసేలా శిక్షణ అందిస్తున్నాడు. అలాగే ఆటిజంతో సతమతమయ్యే వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు.